ఇక్కడికి వచ్చిన పెద్ద వాళ్ళకి, మీడియా వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మా రాముడు అందరివాడు టీమ్ ని సపోర్ట్ చేస్తానికి వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి సపోర్ట్ చేస్తానికి వచ్చినందుకు. సో ఈ మూవీలో నేను ఐటమ్ సాంగ్ కొరియోగ్రఫీ చేశాను. రారాగా నా రాజా అనే సాంగ్ ఒకటి కొరియోగ్రఫీ చేశాను. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మైకేల్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మైకేల్ అన్న, లవ్ యూ. ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు మా లాంటి యంగ్ కొరియోగ్రాఫర్స్ ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో అండ్ మా హీరో శ్రీరామ్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ ఇంకా ప్రొడ్యూసర్ సార్ లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ పర్టికులర్ సాంగ్ లో చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చి మా యూటీపీ సభ్యులు, మా సీనియర్ ఆర్టిస్ట్, మా గురువు గారు అప్పారావు గారు సార్ కి థ్యాంక్ యూ సో మచ్. నన్ను పక్క నుండి చాలా చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెట్ లో అంత ఎనర్జీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నాది ఒకటే రిక్వెస్ట్ అండి, ఏంటంటే మాలాంటి యంగ్ కొరియోగ్రాఫర్స్ ని జస్ట్ టాలెంట్ చూసి ఇప్పుడిప్పుడే కొత్త డైరెక్టర్లు వస్తున్న యంగ్ డైరెక్టర్లు మాకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. నాలాగే చాలా వచ్చే యంగ్ కొరియోగ్రాఫర్స్ అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ఐటమ్ సాంగ్ ఇంకా ½ an hour లో ప్లే చేస్తారు, చూసేద్దాం. చాలా కిక్ వస్తాయి. థ్యాంక్ యూ. అందరికి ఈయన గురించి చెప్పాలంటే శేఖర్ మాస్టర్ గారి ప్రియ శిష్యుడు. ఎందుకంటే ఆయన ఏది కంపోజ్ చేయాలన్నా చక్కగా ఈయనతో రిహార్సల్స్ చేసి చేస్తుంటారనమాట. ఈ మారాముడు అందరివాడు చిత్రంలో అంటే పూర్తిగా చెప్పలేదు ఈయన, నేను చెప్తాను. గీతా మాధురి గారు పాడిన ఒక స్పెషల్ సాంగ్ ని, ఐటమ్ సాంగ్ ని, దానికి కొరియోగ్రాఫర్ గా ఈయన రావటం, ఈయనతో పాటు ఒక 20 మంది డాన్స్ మాస్టర్లు హైదరాబాద్ నుంచి నెల్లూరు వచ్చి 3 days షూటింగ్ చేసామండి. ఓన్లీ నైట్ టైం అనమాట. 3వ రోజు అయితే విపరీతమైన వర్షం. ఎక్కడ చివరిలో ఏమన్నా అంటే స్టార్టింగ్ నుంచి వర్షమే, కాకపోతే మాకెక్కడ ఇబ్బంది రాలేదు ఆ షూటింగ్ టైంలో. చివరి రోజు అయితే వర్షం. మా అదృష్టం కొద్దీ ఆ సాంగ్ లో చివరిలో వర్షం పడుతున్నట్టు కావాలి అనుకోకుండా చివరిలో తెల్లవారుజామున 4:30-5 మధ్యలో వర్షం పడింది. మనడు బ్రహ్మాండంగా చేయించాడు. చాలా చాలా థ్యాంక్స్ సాయి. మరి ఈ సినిమాలో మా అందరికి మీ ద్వారా పేరు రావాలని, మా ద్వారా మీకు పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్ మీరు కంటిన్యూ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. మూవీ జర్నీ ఎలా అనిపించిందో అంటే అమ్మా నువ్వు కూడా రమ్మా. మేడం గారు జయప్రకాష్ రెడ్డి గారు కీర్తిశేషులు వారి అమ్మాయి అండి. జేపీ ప్రొడక్షన్స్ అధినేత, నాకు చెల్లెలు లాంటిది, అన్నయ్య అంటది. అందువల్ల థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఒకసారి మీ పేరు చెప్పండి. శ్రీ మల్లికారెడ్డి. ఇంతకు ముందు మీరు ఏం సినిమాలు చేశారు? పురుషుడు చేశాను. తర్వాత 10 లక్షలు ఇంకొక మూవీ అవుతుంది, కానీ ఇంకా 10% షూట్ ఉంది. ఇప్పుడు యాంకర్ గారి పట్టుకుంటున్నట్టు అయితే మళ్ళా నేను క్వశ్చన్లు అడిగితే తేడా వస్తుంది. లేదు సార్, మీరు అడిగేది వేరేగా ఉంటుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎంజాయ్ చేస్తారమ్మా? ఎంజాయ్ చేస్తారు. ఆ కిక్ వేరే ఉంటుంది. వెరీ గుడ్. తర్వాత అన్నయ్య మాట్లాడతారట పాపం. సో రిక్వెస్టింగ్ అందరికీ నమస్కారం అండి. సార్ ప్లీజ్. యాక్చువల్గా చిన్న సినిమాలు విజయవంతం కావాలి. చిన్న సినిమాలు విజయవంతం అయితేనే చాలా మందికి పని జరుగుతుంది. అలాగే ఎంతో మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు వృద్ధిలోకి వస్తారు. ఆ చిన్న సినిమాలు విజయవంతం కావాలంటే మన మీడియా దేవుళ్ళు ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఈ సందర్భంగా సమానంగా మన మీడియా సోదరుల్ని నేను వేడుకున్నాను. అంతేకాకుండా ఇక్కడ విషయం ఏంటంటే బాబుమోహన్ అని చెప్పారు, శ్రీరాముడు మా రాముడు అందరి వాడని. అది పెద్ద పెద్ద హీరోలకి పెట్టవలసింది, చిరంజీవి గారికి వీళ్ళందరూ పెట్టవలసిన టైటిల్ దీన్ని పెట్టారు కాబట్టి చాలా మంచి టైటిల్, ఇది హిట్ టైటిల్ అని అన్నారు. అలాగే ఈ హీరో రాముడు నిజంగా అందరి వాడండి, అందరినీ కలుపుకుని వెళ్ళిపోతాడు. మంచివాడు, మంచి మనసు ఉన్నవాడు, నటుడిగా ప్రేక్షకులు సంపాదించుకోవాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి. సో అతను ఖచ్చితంగా అందరి వాడు, ప్రొడ్యూసర్లకి అందరి వాళ్ళని తెట్టుకు వెళ్ళాలని కోరుకుంటాను.
అలాగే ఈ ప్రొడ్యూసర్ సామాన్యుడు కాదు, లక్ష్మణ్ గారు ఒక మంచి విలన్ వేషం వేశాడు ఈ సినిమాలో. అదరగొట్టి చదవడు బెదరగొట్టేశాడు. నాకు ఇంతకుముందు బాబు అన్ని అక్కడి నుంచి నాకు వార్తలు వచ్చినాయి, చూసాను, నాకు అన్ని తెలుసు. సో అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్త ఆర్టిస్టులు రావాలంటాను చూసారా. అలాగే ఇతను రాముడైతే సీత మా కాకినాడ ఆర్టిస్ట్, అంటే కాకినాడలో పుట్టి హైదరాబాద్ లో పెరిగింది. ఈయన మంచి మంచి ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకొని కోరుకుంటాను. ఇక నేను తప్ప మొత్తం అందరూ ఇందులో ఉన్నారు. వీళ్ళందరి గురించి వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన సంగీత గాంధీ గారి గురించి మనకు చెప్పాల్సిన పని లేదు. నాగమహేష్ అయితే ఇక బాలయ్యబాబు సినిమాలో ఆయన చేసిన వేషం అఖండలో ఏంటి పేరు సంపాదించుకున్నారు. ఇలాగే మంచి సినిమాలు ఎన్నో సంవత్సరాలకి కష్టపడుతున్నారు. ప్రతి మనిషికి టైం వస్తుంది, మన వాళ్ళకి టైం వచ్చింది. సో ఆల్ ది బెస్ట్. ఈ కొరియోగ్రాఫర్ రెడీ క్వార్టర్స్ మొత్తం తొమ్మిది అదలుగా చేశాడంట కొరియోగ్రాఫర్ ఆ సాంగ్. సో వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు మంచి భవిష్యత్తుని కలగజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రావడమే కాదు, ఇంత చక్కగా మా సినిమా గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరికి అద్భుతమైన విషెస్ అందించినందుకు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అవర్ రెనాల్డ్ సింగర్ నల్గొండ గదర్ నరసింహ గారు. ప్లీజ్ జాయిన్ us on stage. సో అద్భుతమైన పాటకి వీరి అమూల్యమైన గానం అందించారు. థ్యాంక్ యూ సార్. నాకు తెలిసినంత వరకు వీరు సినిమాలో పాట పాడటం మేము వచ్చే టైంకి అదే మొదలు అనుకుంటా. అన్నా ముందు మాదేనా ఇంకా అంతకు ముందు ఉన్నాయి, కానీ రిలీజ్ అవబోతుంది మాది ఉంది. సార్ లక్ష్మణ్ రావు సార్ ఒకసారి మా కెమెరాకి కూడా కొంచెం పోజ్.